నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా 3 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి ఇస్రో నమ్మిన బంటు PSLV C-59 వాహక నౌక ప్రోబా 3లోని 2 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నిన్ననే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు తెలిపింది. ఉదయం మళ్లీ కౌంట్ డౌన్ ను ఇస్రో పునరుద్ధరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV C-59 వాహక నౌక నిప్పులు చిమ్మితూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా 3లోని కొరోనోగ్రాఫ్ ఆక్టలర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసమే యాప్ తెచ్చినట్లు సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదవాడికి 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా రేపటి నుంచి లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా పెద్ద మనిషిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుకు ముందు తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారంపై మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమను ఇంట్లోకి అనుమతించాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా అక్కడి సీఐ ప్రవర్తించారని ఆరోపించారు. అటు మరో పని కోసం స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న తనను కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు అడ్డుకున్నారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్లను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అరెస్టు అప్రజాస్వామికమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో తెలంగాణలో ప్రజాస్వామ్యం మరణించిందంటూ హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమర్జెన్సీనా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్కు గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందన్న జూపల్లి ఆ పార్టీ తరహాలో తాము ప్రజల్ని మోసం చేయడం లేదన్నారు. ప్రతిపక్షాలు సహకరిస్తే మరింత మంచి జరిగేదన్న మంత్రి తెలంగాణలో సమర్థ పాలన సాగుతోందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే వాళ్ల కొంప ముంచాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే ఇప్పుడు అప్పు చేయాల్సి వస్తోందని మంత్రి జూపల్లి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలో పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుంది. అలాగే స్టార్టప్లు, సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్ సహకరిస్తుంది. గూగుల్తో ఒప్పందంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత సాధికారతకు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీలో గూగుల్ కీలక పాత్ర వహిస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందన్నారు. యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఏఐ ద్వారా ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందం చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. కాకినాడలో సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీతో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం రవాణాలో కొందరు సీనియర్ అధికారులు ఉండటం బాధ కలిగించిందని చెప్పారు. స్టెల్లా షిప్ల అణువణువు కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. విశాఖ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. 10 రోజుల్లో 10.59 లక్షల టన్ను ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 229 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలనే డిమాండ్తో ఇండియా కూటమి ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయం ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసనకు దిగారు. మోదీ అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై అని రాసి ఉన్న స్టిక్కర్లు ఉన్న జాకెట్లు ధరించి ఆందోళన చేశారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరపలేరని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలా చేస్తే ప్రధాని మోదీ తనపై తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు. మోదీ అదానీ ఇద్దరు కాదు ఒక్కరే అని అన్నారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ నోరు విప్పాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసిన అవినీతి అమెరికాలో బయటపడిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఆమె ఫిర్యాదు చేశారు. అదానీ నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీతో జగన్ డీల్పై 2021లోనే తెలుగుదేశానికి తెలుసన్న షర్మిల, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విద్యుత్ ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థల్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యాపారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో యార్డులో అక్రమాలు, దోపిడీ, రైతుల సమస్యలపై చర్చించారు. వచ్చే 3 నెలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమీక్ష తర్వాత అచ్చెన్న తెలిపారు. వైసీపీ హయాంలో ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించని దుస్థితి ఉండేదన్న మంత్రి, ప్రస్తుతం ప్రకృతి విపత్తులు, తుపానుకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కారు పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫీసర్ టీఏలను సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై మీడియా ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అవకతవకల ఆధారాల్ని సీఎం స్వయంగా పరిశీలించారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు నిర్ధారించుకున్న సీఎం సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్టోడియల్ ఆఫీసర్ టీఏలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లోని మండల స్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిర్యాదు చేసిన రైతులకు తహసీల్దార్లు ఫోన్లు చేసి తమను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని కోరినట్టు తెలిసింది. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసులో హరీష్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు జరపవచ్చని చెప్పిన న్యాయస్థానం సహకరించాలని హరీష్ రావును ఆదేశించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు కొట్టివేయాలని హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా బజినపల్లి మండలం పట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ 1వ పంప్ హౌస్ డ్రైన్ను విజయవంతమైంది. ఈ ఉదయం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో డ్రై రన్ నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోటార్లు మునిగిపోగా ఇప్పటికే పంప్ హౌస్లో 4 మోటార్లను సిద్ధం చేశారు. 5వ పంపు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. మొదటి మోటార్ డ్రై రన్ను ఇవాళ విజయవంతంగా పూర్తి చేశారు. నీళ్లు వచ్చిన తర్వాత వట్టెం జలాశయంలోకి ఎత్తిపోస్తామని అధికారులు తెలిపారు.
ప్రపంచంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన వ్యక్తిగా ఖ్యాతిని ఆర్జించిన టెక్ బిలియనీర్ ఐజాక్ మెన్ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తదుపరి చీఫ్గా అగ్రరాజ్యాధినేతగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు ఐజాక్ మెన్ వ్యాపార సహచరుడు కాగా ఆయన నాయకత్వంలో నాసా మిషన్ మరింత పురోగతి సాధిస్తుందని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్పేస్ సైన్స్ టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ 41 ఏళ్ల ఐజాక్ మెన్ కు 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ సంస్థ పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్లో 4 వ్యోమగాముల్ని నింగిలోకి పంపింది. వారిలో ఒకరైన ఐజాక్ మెన్ క్యాప్స్యూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విలువ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. తాజాగా $1,00,000 దాటేసింది. అంటే ఒక బిట్కాయిన్ విలువ భారత కరెన్సీలో 83 లక్షల పైమాటే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి బిట్కాయిన్ విలువ పెరుగుతూనే ఉంది. 2 ఏళ్ల క్రితం $17,000 పతనమైన బిట్కాయిన్ ఇప్పుడు $1,00,000 దాటేసింది. క్రిప్టోకరెన్సీపై కఠినమైన నియంత్రణలు ఉండవని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ మిషన్ SEC తదుపరి చైర్మన్ గా పాల్ ఆట్కిన్ ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం బిట్కాయిన్ విలువ పెరగడానికి మరో కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఎన్నికల రోజున బిట్కాయిన్ విలువ $69,374 ఉంది. ఇప్పుడు $1,00,000 చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో మునిగిన నౌకలోని 12 మందిని భారత్ పాకిస్తాన్ తీర ప్రాంత రక్షణ బలగాలు సంయుక్తంగా కాపాడాయి. ఈ నెల 4న భారత్కు చెందిన అల్పిరాన్ పిర్ అనే నౌక పోర్బందర్ నుంచి ఇరాన్ వెళ్తూ ఉండగా బలమైన అలల తీవ్రతకు అరేబియా సముద్రంలో పాక్ పరిధిలోని జలాల్లో మునిగిపోయింది. నౌక మునిగేలోపే అందులోని సిబ్బంది చిన్న పడవ సాయంతో బయటపడ్డారు. చిన్న పడవలో సముద్రం మధ్యలో చిక్కుకున్న సిబ్బంది సాయం కోసం పంపిన సందేశం ముంబైలోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ MCCకు చేరింది. కోస్ట్ గార్డును MCC అప్రమత్తం చేసింది. అదే సందేశం పాకిస్తాన్లో ఉన్న మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ MCCకు చేరగా ఆ కేంద్రం పాకిస్తాన్ తీర ప్రాంత రక్షణ దళాన్ని అప్రమత్తం చేసింది. వెంటనే PMSA వారి రక్షణ కోసం హెలికాప్టర్ను పంపింది. భారత కోస్ట్ గార్డ్ సార్థక్ నౌకను పంపింది. ఇరు దేశాల తీర ప్రాంత రక్షణ దళాలు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ల సమన్వయంతో సముద్రంలోకి చిక్కుకున్న 12 మందిని కాపాడాయి.